దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు రైజ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్. మొత్తానికి మన గవర్నమెంట్ జనాల సూసైడ్లు చూడలేక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 Plus మీకోసమే. వీటిని మీరు ఫ్రీగా గెలుచుకోవాలంటే 3 సింపుల్ స్టెప్స్ ని ఫాలో అవ్వాలి. ఏమంటారు? 1 మన సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, కమెంట్ చేయాలి, వీడియోని ముగ్గురికి షేర్ చేయాలి, ఆ స్క్రీన్ షాట్ వాడికి పెట్టాలి, అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యి ఉండాలి. ఇదంతా ప్రాసెస్ ఎందుకురా బాబు అంటే మరి కమెంట్ పెడితే రీచ్ వస్తుంది, ఫాలో చేసి ఫాలోవర్స్ వస్తారు, షేర్ చేస్తే షేర్లు పడితే సబ్స్క్రైబర్స్ వస్తారు. అది మ్యాటర్. హలో అందరికి, ఇప్పుడు నేను మీకు నా ఫేవరెట్ సైట్ అయిన 1min సైట్ లో లక్కీ జెట్ గేమ్ ఆడి సింపుల్ గా మనీ ఎట్లా విన్ అవ్వాలో చూపిస్తాను. అక్కడేమో ఫాలోవర్స్ కోసం గివ్ అవే అని కథలు మింగాలి, ఇక్కడేమో గేమ్స్ ఆడండి, బెట్టింగ్ లో పెట్టండి అని జనాలకు ఉబ్బ మింగాలి. అయినా నువ్వు శ్రీకృష్ణుడు డీపీ పెట్టుకుని నువ్వు చేసే పనులేంటయ్యా? కొంచెమైనా ఇన్స్పిరేషన్ ఉండక్కర్లా? కృష్ణుడు చెప్పింది ఏంటి, మీరు చేసేదేంట్రా బాబు? ఎందుకు నీకు పట్టుకో. నేను ఈ గేమ్ ని 2 years నుంచి ఆడుతున్నా. ఇప్పుడు నువ్వు 2 years నుంచి ఆ గేమ్ ఆడుతున్నట్టయితే ఈ పాటికి నీ జీవితం సంకనాకి పోయేది. వచ్చి ఎందుకు పోయి అబద్ధాలు ఆడతావు? సరే, అది నిజమే అయినప్పటికీ అలాంటి గేమ్స్ పీపుల్ ని అడిక్షన్ కి గురి చేస్తాయన్న విషయం నీకు తెలియదా? జీవితాన్ని సంకనాకించేస్తాయన్న విషయం నీకు తెలియదా? తెలిసి కూడా వచ్చి డబ్బులు తీసుకుని అమ్ముడు పోయి పీపుల్ ని ఒక అడిక్షన్ లోకి, ఒక మ్యాట్రిక్స్ లోకి లాగేస్తున్నావు. చూసావా? ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున 100 మందికి కలిపి 50,000 రూపాయలు గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాం. అయినా 500 రూపాయలు గివ్ అవే ఏంటి భయ్యా? మళ్ళీ 500 గెలుచుకోవాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? నా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని మీరు ఫాలో అయ్యి ఇలాంటి ట్రిక్స్ కొట్టేరా అన్న 3 లక్షల నుంచి ఇప్పుడు 14 లక్షల ఫాలోవర్స్ కి వెళ్ళాడు. మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోకి లైక్ అండ్ కామెంట్ చేయండి, అంతే చాలు. 500 కోసం వెళ్ళి ఆయన్ని ఫాలో కొట్టి ఫోటోని లైక్ కొట్టి మళ్ళీ 500 వచ్చినాయా లేవా అని వెయిట్ చేసి చూసి తీరా అరే మనం గెలవలేకపోయామే అని బాధపడ్డ ఎర్రి పువ్వులు అందరూ 500 కోసం ఆరా. రే ఎవర్రా మీరంతా? సరే, నువ్వు ఇలాంటి ఎర్రిపో పనులు లైక్లు, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కోసం పడడంలో తప్పులేదు, అది నీ ఇష్టం. బట్ బెట్టింగ్ ప్రమోషన్లు, ఫ్యాంటసీ గేమ్స్ యాప్స్ ప్రమోట్ చేయడం మాత్రం తప్పు. అది తప్పు అని తెలిసినా మళ్ళీ వచ్చి డబ్బులు తీసుకుని ప్రమోట్ చేయడం ఇంకా తప్పు. మళ్ళీ అది తప్పు అని చెప్పే వాళ్ళని నువ్వు గలీజ్ బూతులు తిట్టడం అది ఇంకా తప్పు. నేను అమెరికా బండి మీద పోలేదు, షిప్ చేసిపోయినా, ఫ్లైట్ లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు. ఆయన రీల్ చేస్తే నువ్వు వచ్చి పచ్చి బూతులు తిడతావా భయ్యా? బ్లాక్ చేసిండు వీడు అమ్మని. మరి ఎందుకు బ్లాక్ చేసినరా? నీ కొత్త దెంగ టోపీ గుద్దల, నీ గుద్దల నా సుల్లి టోపీ లేపి దెంగ. బ్రో, ఇది ఎలా ఉందంటే కోతికి చిప్పలేనప్పుడు చిప్ప కోసం బూతులు తిట్టినట్టుంది. అయినా నీ దగ్గర లాజికల్ గా ఆన్సర్ ఉంటే ఆయనకి ఖచ్చితంగా నేను బైక్ మీద వెళ్ళా అని ఆన్సర్ ఇవ్వాల్సింది పోయి గలీజ్ బూతులు తిడతావేంటో? అంటే పరబ్రహ్మం గారు ఒకటి చెప్పారు, మనకి ఆన్సర్స్ లేనప్పుడే, మనం తప్పు చేసినప్పుడే బూతులు ఎదుటి వాళ్ళని తిడతామని. సమాజంలో దొంగని దొంగ అంటే మీకెందుకు కాలుతుంది? అదే పాయింట్. వీళ్ళిద్దరు గొడవలో నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను అని మీరు నన్ను అడిగితే, అన్వేషణ ఈ సన్నీ యాదవ్ ఏమన్నా కొట్టుకొని తిట్టుకొని ఏదైనా చేసుకొని, బట్ ఒక్క పాయింట్, బెట్టింగ్ ప్రమోషన్స్ డబ్బుల కోసం తెలిసి కూడా నేను చేయను అని నాన్వేషణ 10 సార్లు కెమెరా ముందుకొచ్చి ఈవెన్ డబ్బుని కూడా నేను కేర్ చేయను అన్నట్టు మాట్లాడిండు. సో నేను ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం నాన్వేషణ బెట్టింగ్ ప్రమోషన్స్ చేయడు కాబట్టి, డబ్బుల కోసం అమ్ముడు పోడు కాబట్టి నేను నాన్వేషణకే ఆ ఒక్క విషయంలో సపోర్ట్ చేస్తా. మిగతా అన్ని విషయాలు నాకు అనవసరం. మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే తప్పురా నాయన అంటే మళ్ళీ ప్రమోట్ చేసే వాళ్ళకి ఫ్యాన్స్ సపోర్ట్ కూడా. దీని అమ్మ బెట్టింగ్ యాప్స్ ఆడడము, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే తప్పురా అంటే వీడు వచ్చి ఆడకూడదా, ప్రమోట్ చేయకూడదా, ఏమన్నా బ్యాన్ ఉన్నాయా అని అంటున్నాడు. అవి ఎక్కడి నుంచి నడుస్తాయో కూడా తెలియదు, దాని ఓనర్ ఎవడో కూడా తెలియదు. అంటే మీరే అర్థం చేసుకోండి. దీన్ని ప్రమోట్ చేసి బెట్టింగ్లు పెట్టండి అది ఇది అని చెప్పే ప్రతి ఒక్క సెలబ్రిటీ ఫేక్. ఆ ఫేక్ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి ఎర్రికు ఫ్యాన్స్ ఉంటారు. నీకు మోడీ చెప్పింటే నువ్వు మోడీ మాట కూడా వినవా? అరే బండలా ఉన్నావు, ఎద్దులా ఎదిగావు, నీ బ్రెయిన్ లో పురుగులు ఉన్నాయారా? మోడీ గారే చెప్పారంటే గూగుల్లో కొట్టంటావు ఎదవా వచ్చి. ఇలాంటి ఫ్యాన్ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరినీ ఉరేసి పడేయాలరా. ఫ్యాక్ట్ తెలియదు, లాస్ తెలియదు, చెప్పినా అర్థం చేసుకునే మైండ్ ఉండదు. మీ వల్లేరా మన దేశం సంకనాకిపోతుంది. అండ్ ఈ రోజు ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరినీ రోస్ట్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. అండ్ వీడియోలో నేను వాళ్ళని పర్సనల్ గా అనట్లేదు, జస్ట్ వాళ్ళ వీడియోస్ తీసుకొని దాని ఎఫెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని తెలుసుకోండి అంతే. ఇక మొదలెడదామా? ఫ్యాంటసీ యాప్స్ ఇప్పుడు జనాలని అడిక్షన్ లోకి గురి చేస్తాయి. అడిక్షన్ అనేది ఏదైనా అది అడ్డంగా దూల తీర్చేస్తుందని జనాలకి తెలియదు పాపం. వాళ్ళకి తెలియదు, ఓకే. మరి తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బుల కోసం బెట్టింగ్లని, రమ్మీ యాప్స్ అని, లూడోలని, జ్యోతిష్యం అని, చేతబడి అని, ట్రేడింగ్లని ఇందులో పెట్టండి, ఇంట్రెస్ట్ చాలా వస్తుందని ఇలాంటి ఫ్యాంటసీ వరల్డ్ లో పడేసి జనాలని ఉరితాడుకి దగ్గరికి తీసుకెళ్తున్నారు. అంటే ఇలాంటి యాప్లలో పడితే మనిషి చావుకి దగ్గరగా, మనశ్శాంతికి దూరంగా మధ్యలో బతకాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ అమ్ముడు పోయి ఫేక్ ప్రమోషన్స్ ఇస్తున్న సెలబ్రిటీస్ కి సిగ్గు లేదు అనుకుందాం, మరి వాళ్ళని ఫాలో అవుతున్న జనాలకు కూడా లేనట్టే కదా. పాయింట్ ఏంటంటే జనాలు ఎర్రిపువ్వులు కాబట్టి ఈ ఎర్రిపువ్వులు అందరూ కలిసి ఒక ఎర్రిపువ్వును అభిమానించి ఎర్రిపువ్వు గాని సెలబ్రిటీ చేస్తారన్నమాట. యాప్స్ లో లాస్ లేకుండా ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవాలంటే క్లిక్ ఆన్ ద లింక్ అండ్ జాయిన్ హిస్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ మెసేజ్ హిమ్ ఫర్ పర్సనల్ గైడెన్స్. IPL, BBL, CPL అండ్ వరల్డ్ కప్
ఇలాంటివి ఫేక్ కథలు పడే బొక్కలకు పోయాడు వీడు. వీడు చెప్పాడు కదా అని చెప్పి మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళి వాడు చెప్పిన ఛానల్లో జాయిన్ అయ్యి డబ్బులు పెడితే చివరికి మీకు మిగిలేది మళ్ళీ ఆ సున్నా అమౌంట్ తో ఆ ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు ఆ బెట్టింగ్ పెట్టా గేమ్ ఆడా నాకు మిగిలింది సున్నా అని చెప్పి వాళ్ళకి చెప్పావనుకో నీకు వచ్చిన సున్నాలోనే వాళ్ళు వచ్చి సుల్లి పెడతారు. మీలో చాలా మందికి జాబ్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి జస్ట్ 750 రూపీస్తో మీరైతే చాలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈవిడ చెప్పింది కదా అని చెప్పి ఒకడు వెళ్ళి మనీ పెట్టాడంట, వాడికి మిగిలింది సున్నా అంట. వచ్చి అన్నా నాకు మిగిలింది సున్నా, నువ్వే ఇలాగైనా హెల్ప్ చేయాలన్నా అని నాకు మెసేజ్ చేశాడు. నేనేం హెల్ప్ చేయగలను రా ఇలా వీడియో చేసి జనాలకి చెప్పడం తప్పించి, వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయడం, లైక్ చేయడం, కమెంట్ చేయడం తప్పించి. ఈవిడ చెప్పినందుకు వెళ్ళి డబ్బులు పెట్టి 6,000 లాస్ అయ్యాను అని నాకు ఒకటి మెసేజ్ చేశాడు. అయినా వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్మడబోతారు. ఓకే, అది వచ్చి డబ్బులు తీసుకుని ప్రమోషన్ చేస్తుంది అన్నప్పుడు మీరు ఆలోచించాలరా, దాంట్లో డబ్బులు పెట్టమంటుందంటే డబ్బులు పోతాయని, మీరు ఎర్రిపోలు అవుతారని, మీ చెవులో పువ్వులు పెడుతుందని. కార్లో వచ్చి అమ్మాయి కూర్చుంటే వీళ్ళిద్దరు కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్తారేమో అని జనాలందరూ అనుకుంటారు, కానీ వీళ్ళు చేసేది క్రింజ్ ప్రమోషన్. ఇన్వెస్ట్ చేశాను 5,000, మళ్ళీ విత్డ్రాల్ టైం కేమో జిఎస్టీ అని చెప్పి అదని దానికంటే డబల్ మనీ నా దగ్గర నుంచి తీసుకున్నారు. మొత్తం 25,000 పోగొట్టుకున్నాను. నువ్వు 25,000 పోగొట్టుకున్నావు. ఓకే, ఏ పేజ్ లో ఇన్వెస్ట్ చేసావు అని మెన్షన్ చేయు, లేదా స్క్రీన్ షాట్ పెట్టు. ఎంత ఇన్వెస్ట్ చేసావు, ఎలా ఇన్వెస్ట్ చేసావు, వాళ్ళు నేను ఎలా చీట్ చేశాడు ఆ స్క్రీన్ షాట్స్ పెట్టాలి. స్కామ్ ఇదంతా. నేను ఒక పేజ్ చెప్తా నీకు, ఇన్వెస్ట్ ఆన్లైన్ ఎర్న్ ఆన్లైన్ అని చెప్పి వాళ్ళు మన ఇలా ఉన్నారేంట్రా బాబు మీరు, ఎంత ఘోరమా అంటే ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోయాను అని ఈవిడంటది, వాడేమో ఇది మోసపోయింది అని బాధపడడం మానేసి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చెయ్యి అని సలహా ఇస్తాడు. డబ్బులు పోయాయి అన్న బాధ లేదు, ఎందుకంటే డబ్బులు పోలేదు కాబట్టి. రేపు బిగ్ బ్యాష్ మ్యాచ్ ఉంది కదా, బిగ్ బ్యాష్ మ్యాచ్ లో వచ్చేసి 2,000 మనం 32,000 చేయబోతున్నాం. డైరెక్ట్ గా విరాట్ కోహ్లీని ప్రమోషన్ లో దింపి ప్రమోషన్ కొట్టేస్తున్నావు కదరా. కమల్ హాసన్ అమ్మ ముగుడ్లా ఉన్నావు కదరా. నువ్వు ఎంతలా ఏఐని వాడి ఉంటే అంత డిట్టు బై డిట్టు క్లియర్ గా ఫేస్ దిగిపడిద్ది. ఇవన్నీ చూస్తుంటే మీరు ఫ్యూచర్ లో ఈ ఏఐతో ఇంకెంత దారుణాలకు ముడిగడతారో అని భయం వేస్తుందిరా నాకు. ఎర్రి పువ్వులారా. If you want to earn 8 to 10k daily, then go DM this page, Jatin Singh. He'll help you with the process and he's 10k డైలీ. దీనమ్మ చాలా మందికి పనిచేసే వాళ్ళకి నెలకే 10,000 దిక్కులేదు. ఈవిడ వచ్చి డైలీ 10k ఎలా సంపాదించాలో ప్రాసెస్ అంట వాడొచ్చి ఈవిడ చెప్పాడంటే ఈవిడొచ్చి మనకి ఫేక్ ప్రమోషన్ ఇస్తుంది డబ్బులు తీసుకొని. వచ్చి జనాల డబ్బుల మీద పడ్డారు. మళ్ళీ ఇన్స్టాలో నీతులు చెప్పుకుంటూ ఒక ఆయన తిరుగుతాడండి. చెప్పేదేమో సకల చేష్టాల నీతులు, చేసేదేమో ఎర్రిపోకు ప్రమోషన్లు. చాలా మంది అడుగుతున్నారు కదా ఇన్స్టాలో ఎన్ని రీల్స్ చేసినా కూడా లైక్స్ వస్తలేవు, వ్యూస్ వస్తలేవు. చిచి వీడికున్న ఇమేజ్ కి ఇంత చీప్ ప్రమోషన్ ఇచ్చాడేంట్రా వీడు. కూడా లైక్స్ వస్తలేవు, వ్యూస్ వస్తలేవు, ఫాలోవర్స్ పెరుగుతలేరు అని చెప్పి. ఏంట్రా ఇది అంటే లైక్లు ఫాలోవర్లు కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారా? ఎంత ఎర్రిపోలేంట్రా రే. అయినా అలాంటి ఫాలోవర్స్ నీ కంటెంట్ నచ్చకపోతే మళ్ళీ అన్ఫాలో మింగుతారు కదరా. వాళ్ళు యాక్టివ్ ఫాలోవర్సా ఇన్యాక్టివ్ ఫాలోవర్స్ అనేది మీరు తెలుసుకోవాలి. ఒకవేళ ఇన్యాక్టివ్ ఫాలోవర్స్ అయితే డబ్బులు పెట్టి బొక్క. యాక్టివ్ ఫాలోవర్స్ అయినా మిమ్మల్ని చూశాక ఈయన ఇప్పుడు నేను ఫాలో అయ్యానని అన్ఫాలో కొడితే అప్పుడు కూడా డబ్బులు బొక్కే. టోటల్ గా ఈ కాన్సెప్ట్ మీకు ఇచ్చే రిజల్ట్ ఎక్కడెక్కడ జ్యోతిషాలు చెప్పించుకొని నిరాశ చెందుతున్నారా? అయితే నాకు తెలిసినటువంటి ఒక గురువు గారు ఉన్నారు. అయితే ఆ గురువు గారి మొగ్గ పట్టుకొని ఊగులాడు. అంతేగాని వచ్చి జ్యోతిష్యము లవడాలు లక్షణం అని చెప్పి జనాలని మోసం చేసే మీకు సిగ్గుందారా? అక్కడ పంతులకి అండ్ మీకు మావా మీకు ఇంతకు ముందే వేణుస్వామి రోస్ట్ లో మీకు చెప్పా, సంవత్సరానికి ఒకసారి పంచాంగం చూసుకుంటే సరిపోద్ది, జ్యోతిష్యాలు ప్రతిసారి చూసుకుంటే మీరు ఎర్రిపు అవుతారని. మళ్ళీ వీడు క్రికెట్ బెట్టింగ్ ప్రమోషన్లు ఎన్ని చేశాడో తెలుసా? 1 2 ఎన్ని ప్రమోషన్స్ పోయాయి. నేను నుంచి జనాలు ఎంత ప్రాఫిట్ అయ్యారో తెలియదు కానీ నువ్వు మాత్రం బాగా ప్రాఫిట్ అయ్యావు. నేనేమి నిన్ను తప్పు పట్టట్లేదు బ్రో, నేనేమంటున్నానంటే నువ్వు ప్రాఫిట్ అయ్యావు. ఓకే, మరి జనాలు ప్రాఫిట్ అయ్యారా లేదా అని క్వశ్చన్ చేస్తున్నా అంతే. లవడాలో నీతులు వచ్చి చెప్తావు, మళ్ళీ ఆతులు పడతావు నువ్వు కూడా. సో ఈ గేమ్స్ అన్నిట్లో మై ఫేవరెట్ ఇస్ అందర్ బాహర్. సో ఎల్రా ఎల్లు ఈవిడ చెప్పినట్టు గేమ్స్ ఆడి డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపో, చచ్చిపో. ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ ఇచ్చే ఈవిడ కూడా వచ్చి బయోలో శ్రీరామ రామ రామైతే ఓం నమ శివాయ రాధాకృష్ణ అని పెట్టుకుంది. మళ్ళీ వచ్చి ఫేక్ ప్రమోషన్స్ ఇస్తుంది. ఓం నమ శివాయ రామకృష్ణ అని పెట్టి కృష్ణుడు చెప్పింది ఏంది, రాముడు చెప్పింది ఏంది, మీరు చేసేది ఏంది? ఆడెవడో వచ్చి ఇట్లా అబద్ధాలు చెప్పి ప్రమోషన్ ఇవ్వు అంటే అబద్ధాలు ఆడి ఫేక్ ప్రమోషన్స్ మీరు ఇస్తున్నారు. డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి అక్కడ జనాలకి అడిక్షన్ ఉంటుంది అండ్ జనాల్లో మోసపోతారు. అక్కడ గాడ్ నేమ్ పెట్టుకొని ఇలాంటి పనులు చేసి మీరు గాడ్ ని కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడే మీరు కేవలం 9 రూపాయలకే ఫ్రెండ్ యాప్ ని రీఛార్జ్ చేసుకోండి. అమ్మాయిలతో రాత్రి పగలు నేరుగా ఆడియో మరియు వీడియో చాట్లను ఎంజాయ్ చేయండి. 900తో రీఛార్జ్ చేసుకుంటా, నువ్వే వచ్చాయి. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ ఫ్రెండ్ యాప్ అని సావ మింగుతారు ఇన్స్టాగ్రామ్ లో. 9 రూపాయలు ఇస్తే ఆడియో మరియు వీడియో చూడొచ్చంట, మాట్లాడొచ్చంట. అదేదో 900 రూపాయలు ఇస్తాము, మీరే వచ్చేస్తే సరిపోతుంది కదా. అంటే ఇదంతా డైరెక్ట్ మార్కెటింగ్ అన్నమాట. నువ్వు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి, దాంట్లో 9 రూపాయలు పెట్టడానికి. గాయస్ మీకు తెలుసా, మీరు వాడే ఫోన్ లో కూడా రోజు 5,000 నుంచి 10,000 సంపాదించుకోవచ్చని. ఈడొకడు ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల్ని సంజా అనుకుంటూ తిరుగుతాడు. వాళ్ళని వీడే పెద్ద సంజలాగా బిహేవ్ చేస్తాడు. ఇలాంటి ఫేక్ ప్రమోషన్లు ఇచ్చి సంజా కొడుకు. పోయిన సంవత్సరం మొత్తం IPL లాస్ అయినాం, ఈసారి ఎలాగైనా సరే రికవర్ చేయాలి.
ఎందుకు నష్టపోయినవురా? నేను లాస్ట్ టైం రెడ్డి క్రికెట్ అనలిస్ట్ ని ఫాలో అయ్యి ఫుల్ ప్రాఫిట్స్ లో ఉన్నాను. సరిపోయారా ఇద్దరు అన్నదమ్ములు. ఇప్పుడు నీతులు చెప్పేవాడే ఆతులు పట్టుకుంటాడు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో నీతులు చెప్తే తిరుగుతాడు, వచ్చి ఆతులు పట్టుకొని ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ ఇస్తాడు. ఒకడేమో అమ్మాయిల్ని సంజా అని ఫేక్ ప్రమోషన్స్ ఇస్తాడు, ఇంకోడేమో నీతులు చెప్తూ తిరుగుతాడు. నీతిబద్ధంగా ఉంటాడా అంటే మళ్ళీ వాడు కూడా వచ్చి ఫేక్ ప్రమోషన్స్ ఇచ్చి నీతులు లేనట్టు బిహేవ్ చేస్తాడు. మనం ఎక్కువ డబ్బులు గెలిస్తే మనకు నంబర్ బ్లాక్ చేస్తున్నారు కదా. ఆ ప్రమోషన్ లోనే ఆన్సర్ ఉంది రా, నువ్వు ఎక్కువ డబ్బులు గెలిస్తే బ్లాక్ చేసి మింగేస్తారని. ఇలా ఎంత మందిని రోస్ట్ చేయాలి మావా? ఇలా లక్షల్లో వేలల్లో మంది వచ్చి ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు. లక్షలు తీసుకుని వీళ్ళ చేత ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ చేయిస్తున్నారు అంటే దీంట్లో ఎంత డబ్బు ఉందో మీరే అర్థం చేసుకోండి. జనాలు ఎంత లాస్ అవుతున్నారో మీరే అర్థం చేసుకోండి. బెట్టింగ్ యాప్స్ వల్ల సింపుల్ బ్రో, బ్రెయిన్ అనేది పనిచేయదు, మొత్తం రాత్రి నిద్ర పట్టదు, టైంకి అన్నం పోదు, అడిక్షన్ ఒక అడిక్షన్లోకి వెళ్ళిపోతావు, అడిక్టివ్ అయిపోతావు వాటికి. డబ్బు పోయింది వస్తుంది దాంట్లో తిరుగుతుంది బ్రెయిన్. ఇది నంబర్ 1 డేంజర్. ఇది ఆల్కహాల్ అడిక్షన్, అమ్మాయి అడిక్షన్ కంటే ఇది చాలా డేంజర్. ఇది ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక్కడు ఉంటాడు, నాకు తమ్ముళ్ళు ఇస్తాడు మనోడు, వాడు 4 లక్షలు లాస్ అయ్యాడు. ఫస్ట్ 2 లక్షలు గెలిచాడు, మళ్ళీ 4 లక్షలు లాస్ అయ్యాడు. ఇంకొకడు ఉంటాడు నా ఫ్రెండ్ ఒక్కడు, అంటే నా పరిచయం వాడు 5 లక్షలు లాస్ అయితే వాడి ఇంట్లోంచి గెంటేసిండు. ఒకడేమో పురుగుల మందు తాగి చచ్చిపోయాడు చేనులా, ఒకడేమో ఫ్రస్ట్రేషన్తో వాళ్ళ ఫ్యామిలీని చంపేసి వాడు చచ్చిపోయాడు, పోలీస్ మళ్ళీ ఇంకొకడేమో ఫ్యాన్కు రెస్పాన్స్ చచ్చిపోయాడు. ఇలా చాలామంది ఉన్నారు, చాలామంది. ఇంత డేంజర్ ఇవి ఫ్యాంటసీ యాప్స్ అనేవి, అంత డేంజర్ అంటే డేంజర్. ఈ ప్రమోషన్లో మీరు క్యాప్షన్లో చూసుకుంటే కింద ఒక డిస్క్లైమర్ ఉంటుంది. ఒకవేళ ఏమన్నా జరిగిందనుకో దానికి మీరే బాధ్యులు, అంటే పైసలు పోయినా మీకు ఏదన్నా జరిగినా మీరే బాధ్యులు ఈ గేమ్లు ఆడి అని ఒక డిస్క్లైమర్ ఉంటుంది. ఆ డిస్క్లైమర్ చెప్పకుండా వీళ్ళు ప్రమోట్ చేస్తారు. అలా ప్రమోట్ చేయడం కూడా తప్పే. అండ్ మామ వీడియో అయితే ఇది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ చేయండి. అంతెందుకు బ్రో, నాకు లాయల్గా ఉండే ఒక ఫ్రెండ్ వచ్చి మొన్న ఒక యాప్ని రిఫర్ చేసిండు. అరే దీంట్లో ఒక ప్రోడక్ట్ మీద పెడితే మనకి డైలీ ఇంత అమౌంట్ పడితే ఇంత ఇంట్రెస్ట్తో పే చేస్తారు అని చెప్తే వాడు 20,000 ప్రాఫిట్ ఉండంట. సో నేనేం చేసిన అంటే 3,700 పెడితే నాకు 15,000 వస్తాయని చెప్పిండు. సో నేను నీళ్ళల్లో పెట్టేసినట్టే పెట్టినా, పోతే పోనీ అని చెప్పి 3,700 పెట్టిన 2 రోజులలో స్వాహా కంపెనీ ఎత్తేసిందని చెప్పి అందరి డబ్బులు లేపుకొని మింగిపోయారు. నాలాగా లక్షల మంది లాస్ అయ్యి ఉంటారు దాంట్లో. నేను కూడా ఎర్రిపు అయ్యాను, నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేశా, ఎర్రిపు అయ్యా. మీరు ఎర్రిపులు కావద్దని చెప్తున్నా. అత్యాశ ఎప్పుడైనా అతిగా మీ గుబ్బ మింగేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనం పనికిరాని పనులు ఎన్నో చేస్తాం, ఈ ఒక్క పనికి వచ్చే పని చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.